హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్స్ వ్లాగ్స్ అండ్ ఫుడ్స్. కేస్లాపూర్ అయితే వచ్చేసాం. మరి గ్రామం అయితే ఇలాగుంది. ప్రతి ఏటా పుష్యమాసము అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయి, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటుమాయవుతాయని గిరిజనుల నమ్మకం. నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఇది ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. ఇక ఈ జాతర చరిత్ర విషయానికి వస్తే, నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేసరం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కల్లో కనిపించి సర్పరూపంలో ఆమె గర్భాన జన్మిస్తాడని చెప్పాడట. ఆ కళ నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలో ఉన్న నాగేంద్రునికి తన తల్లి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూర్ అయింది. ఆ తరువాత గౌరీ ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడు. అయితే పేరు ప్రతిష్టలు కావాలో సాంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరీ సాంప్రదాయాలను లెక్క చేయకపోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తరువాత పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని చెప్పి నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టల్లోకి వెళ్ళిపోయాడని చెప్తుంటారు. అదే కేస్లాపూర్ గ్రామంగా మారిపోయింది. నాగేంద్రుడు వెళ్ళిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం.
ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. నాగోబా జాతర విశిష్టతని ఈ పూజారి మాటల్లో తెలుసుకుందాం. నా పేరు అయితే నేను ఇక్కడ పని చేసి ఒక 20 సంవత్సరం అవుతుంది ఇక్కడ పని చేస్తున్నాను. అయితే మేము ఇక్కడ మిశ్రమస్తులు 22 తెగలు ఉంటుంది. అయితే 22 తెగల వాళ్ళు కూడా కొన్ని వాళ్ళకు కూడా తెగల లెక్కల ఎట్లా పదవులు ఉన్నది. అయితే ఈయన ఒక జాడి అనేటువంటి వాళ్ళు, జాడి అంటే ఒక జారీ ఇది చేసేవాళ్ళు, తన గాయకి అనేటువంటి గోశాలకు కాపాడేవాళ్ళు, నేను పూజారిగా ఇట్లా గుడికి కాపాడేవాళ్ళు, ఇట్లా పూజలు చేసేవాళ్ళం మేము నిస్సర్వంతులం. అయితే మేము గోదావరి నుంచి ప్రతి సంవత్సరము గోదావరి నుంచి పాదయాత్రతో పాటు తెల్ల వస్త్రదానంతో పాటు ఒక దీక్షతో పాటు మేము ఈ సంవత్సరము 200 మంది మేము పాదయాత్రతో పోయి మేము తీసుకొచ్చిన జలంతో మేము అర్ధరాత్రి నిన్న సాయంత్రం అర్ధరాత్రి తెచ్చిన జలంతో మేము నాగదేవతకి అభిషేక్ చేసిన తర్వాత మేము కాలుకొని నిలిచి మా 7 మెయిన్ మనుషులు అక్కడ పూజ చేసేవాళ్ళు, మెయిన్ మనుషులు అక్కడ నాగదేవతకి పూజకు ఇట్లా నిలిచినాము. ఒక అర్ధగంట సేపు నిలిచినప్పుడు నాగదేవత మాకు కనిపించింది. అప్పుడు పూజ మొదలు చేయటం జరిగింది. అయితే మేము ఫస్ట్ మిశ్రమస్తులం 7 అక్కడ పూజ చేసిన తర్వాత ఇతర పబ్లిక్ మా ఆదివాసులు కానీ ఓట్స్ కానీ లేకపోతే అందరిగా ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు అన్ని డిపార్ట్మెంట్లతో పాటు మేము రాత్రి పూజ చేయటం జరిగింది. దాంతోపాటు మళ్ళీ కొత్త కోడలు పెళ్లి అయిన వాళ్ళు 200 జోడి అంటే ఒక 400 జోడిలో మేము 400 ఆడపరిచలతోటి మేము దేవునికి మేము భేటీ చేయటం జరిగింది. భేటీ చేసిన తర్వాత మన పెర్సపైన మన ఇక్కడ బయట ఇక వేరే ఉంటుంది. అది చేసిన తర్వాత మేము కూడా కొద్దిసేపులో నైవేద్యం చేసి ఇప్పుడు కొద్దిసేపులో భోజనం అయిపోతుంది. ఈ జాతరలో కేవలం 22 పొయ్యిలకే ఒక ప్రత్యేకత ఉంది. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదనే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేకాలు దుడుగులు ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. बेचने वाला नहीं है भाई।